పూరీ దైవత్వం గూడూరులో ప్రత్యక్షం. పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్ళలేకపోయానన్న చిన్న వెలితిని పూర్తిగా చెరిపేస్తూ మన గూడూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్ర అంతులేని ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. సాక్షాత్తు ఆ జగన్నాథుడే గూడూరు వీధుల్లో నడిచి వచ్చాడా అన్నంత అద్భుతంగా ఈ వేడుక జరిగింది. పోటెత్తిన జనసంద్రం, రథం తాడు పట్టుకునే ఒక్క భాగ్యం కోసం ఆ స్వామివారిని కన్నులారా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. గూడూరు వీధులన్నీ భక్త జనసంద్రంగా మారిపోయాయి. ఆ కోలాహలం చూస్తుంటే కన్నుల పండుగగా అనిపించింది. జై జగన్నాథ్, హరే కృష్ణ అంటూ వేలాది గొంతులు ఒకేసారి చేసిన నామస్మరణంతో నలుదిక్కులా దద్దరిల్లిపోయింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ విష్ణు. ఈ వీడియోలో మీకు నేను గూడూరులో జరిగిన 12వ శ్రీ జగన్నాథ రథయాత్రనైతే మీకు చూపించబోతున్నాను. అలాగే జగన్నాథ రథయాత్ర ముఖ్య ఉద్దేశం కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియోని లైక్తో స్టార్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ముగ్గురు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ముందుగా శ్రీ నారాయణమ్మ గుడి సొసైటీ నుంచి ఈ శ్రీ జగన్నాథ రథయాత్ర అయితే స్టార్ట్ అయింది. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ జగన్నాథ రథయాత్ర అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. శ్రీ నారాయణమ్మ గుడి సొసైటీ దగ్గర ప్రసాదాల పంపిణీతో అయితే స్టార్ట్ అయింది శ్రీ జగన్నాథ రథయాత్ర. మధ్యాహ్నం 2:30 గంటలకు కీర్తనలు, భజనలతో, అలాగే గూడూరుకు సంబంధించిన చాలామంది పిల్లలు వాళ్ళ నృత్యాలతో అయితే ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. స్టేజ్ వద్ద చాలామంది భక్తులు వెయిట్ చేసి 2:30 గంటల నుంచి 5 గంటల వరకు కూడా పిల్లల నృత్యాలతో అయితే చూస్తూ అలా ఉండిపోయారు. తర్వాత 5 గంటలకి శ్రీ జగన్నాథ రథయాత్ర అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. శ్రీ జగన్నాథ రథయాత్ర ముఖ్య ఉద్దేశం మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. అందరికీ దర్శన భాగ్యం కల్పించడం, ఆలయంలోకి ప్రవేశించే అవకాశం లేని భక్తులకు, ఇతర మతస్థులకు మరియు అన్ని వర్గాల ప్రజలకు తన దర్శన భాగ్యాన్ని కలిగించడానికి ఆ జగన్నాథుడే స్వయంగా ఆలయం శ్రీ మందిరం విడిచి వీధుల్లోకి రావడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. గుడికి రాలేని భక్తుల కోసం దేవుడే వారి వద్దకి రావడం ఈ జగన్నాథ రథయాత్ర విశిష్టత అని మనం చెప్పుకోవచ్చు. శ్రీ జగన్నాథ రథయాత్ర శనివారం 18 జూలై 2026 అయితే జరిగింది గూడూరులో. ఆగస్టు 8వ తేదీన బుచ్చిరెడ్డిపాళెంలో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్ర జరగబోతుంది. అలాగే ఈ విశేషాలన్నీ కూడా గోపాల్ ప్రభు గారు చెప్పారు. ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే మీరు ఒకసారి వింటూ వీడియోని అయితే చూడండి. ప్రభు, ముందుగా మనం రథయాత్ర చేస్తాం. రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం జగన్నాథ్, బలదేవ్, సుభద్రమాతని మనం ప్రజల మధ్యలోకి, ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుడే స్వయంగా బయటకు వచ్చి ప్రజల మీద తన అపారమైన కరుణను చూపిస్తున్నాడు అన్నమాట. ఇది ఒక ప్రముఖమైన ఒక లీలతో మనం దీన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. సాధారణంగా కృష్ణుడు బృందావనం వదిలి మథురాకు వచ్చి, మథురా నుంచి ద్వారకాకు వెళ్ళాడు. సో మథురాకి ఎందుకు వచ్చాడు అని అంటే, సో కంసుడు వాళ్ళని ఒక కుస్తీ పోటీలు చూడడానికి పిలిపించాడు. ఆ పిలిపించే క్రమంలో కంసుడు యొక్క ఉద్దేశం ఏంటంటే కృష్ణ బలరాముని చంపేద్దామని. సో అది ఆ విషయం తెలిసి వాళ్ళు ఆ మథురాకి వెళ్ళాలనుకుంటారు. ఆ సమయంలో అక్రూరుడు చెప్పేస్తాడు అన్నమాట, యాక్చువల్గా కంసుడు మిమ్మల్ని పిలిపించేది జస్ట్ ఆ కుస్తీ పోటీలని వీక్షించడానికి కాదు, మిమ్మల్ని చంపడానికని. సో అప్పుడు బృందావన వాసులకు ఏం చెప్తారంటే, మేము 2 రోజుల్లో మేము తిరిగి వచ్చేస్తామంటారు. బృందావన వాసులు ఒప్పుకోరు అన్నమాట. ముఖ్యంగా రాధారాణి, గోపికలు ఒప్పుకోరు పోవడానికి. ఎందుకంటే వాళ్ళ ప్రాణం అంతా కృష్ణుడే అనమాట. ఒక క్షణం కూడా కృష్ణుడు లేకపోతే వాళ్ళు జీవించలేరు. అయినా కూడా కృష్ణుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చ చెప్పి మేము 2 రోజులు తిరిగి వస్తామని చెప్తారనమాట. అట్లాగైనా మథురాకి వెళ్ళిన తర్వాత
అక్కడ కంసుని చంపి అక్కడి నుంచి దేవకి వసుదేవుల దగ్గర వాళ్ళ యొక్క కొలువులోకి వెళ్ళిపోతారు, అంటే ద్వారకాకి వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు కృష్ణుడి యొక్క ఆలోచనలంతా కూడా బృందావన వాసుల మీదే ఉన్నాయి. అలాగే బృందావన వాసుల యొక్క ఆలోచనలు కూడా కృష్ణుడి మీదే ఉన్నాయన్నమాట. అంటే ఒక పక్క అక్కడ రాణులు ద్వారకాలో ఎంత సేవ చేసినా సరే కృష్ణుడు బృందావన వాసుని తలుచుకుంటాడు. సో ఆ రాణులు ఏమనిపించిందండి, ఇంత మనం సేవ చేస్తున్నా కూడా బృందావన వాసులు అంటే ఆయనకి ఎందుకు అంత ప్రేమ, అంటే మనల్ని కూడా మర్చిపోయి వాళ్ళ గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నాడు, అసలు ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే కృష్ణుడు నిద్రలో కూడా గోపికలు, గోపబాలులు, తన తల్లిదండ్రులు, ఆ బ్రజవాసుల గురించి తలుచుకుంటూ ఉంటాడు అన్నమాట. అయితే ఆ సందర్భంలో కృష్ణుడు వీళ్ళని ఎలాగైనా కలుసుకోవాలని చెప్పేసి కురుక్షేత్రానికి వస్తారు వాళ్ళు. కురుక్షేత్రంలో అప్పుడు సూర్యగ్రహణానికి ఒక అలవాటు ఉంది వాళ్ళకి. ప్రతి సూర్యగ్రహానికి వాళ్ళు కురుక్షేత్రంలో బ్రహ్మసరోవరానికి వచ్చి వాళ్ళు స్నానం చేస్తారనమాట. కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఇది మనకు మంచి అవకాశం, బృందావన వాసులను కూడా మనం తీసుకొని వచ్చి మనం కురుక్షేత్రంలో వాళ్ళని పిలిపించుకుంటే నేను చూడగలను, వాళ్ళు కూడా మనం చూడగలరు అని చెప్పేసి అనే ఉద్దేశంతో వాళ్ళని పిలిపిస్తారు అనమాట. అట్లాగే అక్కడ అంతా వాళ్ళు కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు కృష్ణుడు రాధారాణి గోపికల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడడం కొనసాగుతుంది అనమాట. ఆ మాట్లాడే క్రమంలో రాధారాణి మరియు గోపికలు ఏమనుకుంటారంటే, మీరు అదే కృష్ణుడే, మేము కూడా అదే గోపికలు, మేము కూడా అదే రాధారాణి, కానీ ఎందుకో మాకు ఇక్కడ మిమ్మల్ని ఈ వేషంలో, అంటే ఒక రాజుగా మిమ్మల్ని చూసినప్పుడు మాకెందుకో ఆ తన్మయత్వం మాకు కలగట్లేదు, ఆ ప్రేమ అభిమానం మాకు కలగట్లేదు, బృందావనంలో మాకు ఉన్నంత ఆ యొక్క కంఫర్ట్, ఆ చనువు ఎందుకో మిమ్మల్ని ఈ వేషంలో చూసే మాకు ఆ తృప్తి కలగట్లేదు. కాబట్టి దయచేసి మన బృందానికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి సో గోపికలు రాధారాణి కలుసుకొని కృష్ణుడిని బృందావనం వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నమాట. దాన్నే రథయాత్ర అంటాం మనం. సో రథయాత్ర అంటే ఏంటి అంటే, కృష్ణుడు కురుక్షేత్రం నుంచి సో ఆయన్ని రాధారాణి ప్లస్ గోపికలు వాళ్ళు తీసుకొని బృందానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో అలాగే మనం కూడా ఇక్కడ మన రథం లాగే ఒక ఉద్దేశం ఏంటంటే, కృష్ణుడిని ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి తీసుకెళ్తున్నాం. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం కురుక్షేత్రం అంటున్నాం, ఎండింగ్ పాయింట్ వచ్చి మనం బృందావనం అనుకుంటున్నాం. అఫ్కోర్స్ మనం ఉండే ఊర్లలో వేరు వేరు సెంటర్స్, వేరు వేరు పాయింట్స్ ఉంటాయి. బట్ మన ఉద్దేశం ఏంటంటే, కృష్ణుడిని మనం కురుక్షేత్రం నుంచి బృందావనం తీసుకెళ్తున్నాం. అంటే మన భావన ఎలా ఉందంటే, కృష్ణుడికి బృందావనం అంటే ఇష్టం కాబట్టి, రాధారాణి గోపికలకి కృష్ణుని బృందావనం తీసుకెళ్ళడం వాళ్ళకి ఇష్టం కాబట్టి, ఎవరైతే రథయాత్రలో పాల్గొని ఈ రథాన్ని లాగుతారో వాళ్ళు భగవంతుడికి అత్యంత సంతోషాన్ని ఇస్తున్నారు. సో మనం కూడా ఆయన్ని మన బృందావనం తీసుకెళ్తున్నాం కాబట్టి, సో మన సొంత భగవంతుడిని మన 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 ఇంటికి తీసుకెళ్తున్నాం అనే భావంతో ఈ రథాన్ని లాగడం అన్నమాట. అలాగే ఇంకొక ఉద్దేశం కూడా ఏంటి అని అంటే, భగవంతుడిని మన హృదయంలోకి తీసుకురావడం. సో మన హృదయంలోకి తీసుకురావడానికి మనం చేసే ఈ ప్రయత్నం, భగవంతుడు ఖచ్చితంగా మన హృదయంలోకి వస్తాడు. మన హృదయంలోకి ప్రవేశిస్తే ఖచ్చితంగా మనకి ఎనలేనటువంటి ఆనందం, ఎనలేనటువంటి తృప్తి జరుగుతుందన్నమాట. సో ముఖ్య ఉద్దేశం అయితే, భగవంతుడు తన సొంత ఇంటికి వెళ్తున్నాడు అండ్ మనము ఆయన సొంత ఇంటికి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో మనము సంతోషంగా ఉన్నాం, భగవంతుడు అంతకంటే ఇంకా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషంలో ఆయన మన పైన అపారమైన కృపని మన మీద చూపిస్తాడు అనమాట. అంతే కదా, మనం ఎవరికైనా సంతోషమైన పని చేస్తే వాళ్ళు మన పట్ల అత్యంతమైనటువంటి అభిమానాన్ని, అనురాగాన్ని కలిగిస్తారు అనమాట. సో ఇది యాక్చువల్లీ మీకు ఉద్దేశం అనమాట. చాలా బాగా చెప్పారు గోపాల్ ప్రభు. నాకు కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నాను, మీరు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో మన నారాయణమ్మ గుడి కాడ నుంచి మనం కళ్యాణ మండపం అనేది బృందావనం లెక్కన. ఓకే, చాలా బాగా అనిపించింది ప్రభు. ఇక ఆఖరుగా సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం వద్దకు శ్రీ జగన్నాథ రథయాత్ర చేరుకుంది. ఆ తరువాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇటుకరాళ్లతో మెట్లు వల్ల ఏర్పాటు చేస్తున్నారు. హరే కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ మనం మనసులో అనుకుంటూ ఇక్కడ ఈ మెట్ల మీద నడుస్తూ అనుకుంటే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ చిన్నపిల్లవాడు ఇస్కాన్ ఎలా ప్రారంభమైందనేది కూడా
చాలా చక్కగా చెప్పాడు. సో ఈ వీడియో మీకు కానీ నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ గోపాల్ ప్రభు గారి పూర్తి ఇంటర్వ్యూ కూడా 1-2 రోజుల్లో మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోని ముగ్గురికైతే షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.